కొన్నేళ్ల క్రితం వరకు ఆ గ్రామం చుట్టూ జలప్రవాహమే. ఆ ఊరిలోకి వెళ్లాలంటే నీటి ప్రవాహాలను దాటుకుని వెళ్లాలి. అందుకే ఆ గ్రామానికి అంతరగంగా అని పేరు వచ్చింది. కాలక్రమంలో అంతరగంగలో గంగజాడ లేకుండా పోయింది. వేసవి వర్షాకాలమన్న తేడా లేకుండా నిత్యం తాగునీటి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో తీవ్ర కరువు ప్రాంతమేదంటే ముందుగా అనంతపురం జిల్లా పేరునే చెబుతారు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం అనంతలోని చాలా గ్రామాల్లో నీరు సమృద్ధిగా ఉండేది. ఇలాంటి గ్రామాల్లో ఒకటి కూడేరు మండలంలోని అంతరగంగ. ఈ గ్రామానికి పక్కనే ఓ పెద్ద చెరువు ఉంటుంది. ఎవరైనా ఈ గ్రామానికి వెళ్లాలన్నా, కనీసం చూడాలన్నా ఈ నీటి ప్రవాహాన్ని దాటుకుని వెళ్లాలి. అందుకే ఈ గ్రామానికి అంతరగంగ అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ గ్రామంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2 దశాబ్దాలుగా గ్రామంలోని చెరువు నిండిన సందర్భం లేదు. 100 అడుగుల లోతు బోర్లు వేసినా భూగర్భ జలం కనిపించడం లేదు. సుమారు 2000కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామానికి ఏడాదిన్నరగా బీసీ కాలనీ బోరు నీరు ఎస్సీ కాలనీకి 4 ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. ఈ నీటినే గ్రామస్తులు తాగడానికి, గృహ అవసరాలకు, పశువులకు వాడుకుంటున్నారు. ఒకవేళ విద్యుత్ సరఫరా లేకపోయినా, ఇతర సమస్య తలెత్తినా నీటి సరఫరా ఆగిపోతుంది. అలాంటి రోజు గ్రామస్తులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఆడవాళ్ళైతే కుప్పలు పట్టుకునే సమస్య మాకు వచ్చింది. ఆఫీసర్లు చెప్తూనే ఉన్నాం, మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము. నీళ్ళ గురించి మాత్రం ఎవరు మాకు సహకరించలేదు. ఎక్కడికక్కడికో వెళ్ళినాము లారీలు వేసుకొని ఆటోలతో పాటు, అయినా మాకు నీళ్ళు రావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలకు స్నానాలు చేయడానికి కానీ, తాగడానికి కానీ ఒక్కొక్క రోజు నీళ్ళు తాగడానికి వస్తుంది. 2-3 కిలోమీటర్లు వేరే ఊరికి వెళ్ళి బండ్లు వేసుకొని వేరే ఊరికి వెళ్ళి మాకు తాగడానికి నీళ్లు తెచ్చుకుంటున్నాము. వారానికి ఒకసారి వస్తాయి. ఇవేంటే బయలు పోయే నీళ్లు దొంగగా పట్టుకుంటాము. ఈ రోజు బయలు లేదు. అవి కూడా పట్టుకునేప్పుడు మమ్మల్ని ఊర్లో ప్రజలు మొగళ్ళు వచ్చి మమ్మల్ని దబాయిస్తారు. ఆడవాళ్ళు కొప్పులు పట్టుకునేట్లుంది. నీటి సమస్య మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నీళ్లు కావాలి మాకు. పిల్లలు పాలు దాపేది విడిచిపెట్టొచ్చి మేము నీళ్ళకి ఇబ్బంది పడినట్లుంది. చాలాను ఏడుస్తున్నా కూడా వాళ్ళని ఏడిపించగానే వచ్చి నీళ్లు పట్టుకోవాల్సి వస్తుంది. మాకేమీ లేక నీళ్ళు లేక చచ్చిపోతున్నాము. నీళ్ళు ఇబ్బంది అంటే బట్టలు వినుకునేక లేక 4 రోజులు వారానికైనా ఒక నీళ్లు పోసుకోలే కానీ మేము వినుకుంటున్నాం సార్. మాకు నీళ్ళు ఎట్లన్నా కానీ సాయం చేయండి. సుమారు 200 కుటుంబాలు ఉన్న ఈ గ్రామానికి శాశ్వత తాగునీటి పరిష్కారం చూపడంలో అధికారులు దృష్టి సారించడం లేదు. పీఏబీఆర్ నుంచి వివిధ గ్రామాలకు నీరందించడానికి 53 కోట్లతో చేపట్టిన పథకంలో అంతర్గంగను చేర్చినట్లు యంత్రాంగం చెబుతోంది. అయితే పనులెప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. పీఏబీఆర్ నుంచి అనంతపురం నగరపాలక సంస్థకు తాగునీరు కూడేరు మీదుగానే వెళ్తోంది. అధికారులు ఆ దిశగా ఆలోచించినా గ్రామ సమస్య తీరుతుంది. ఎంతమందికి విన్నవించినా చివరికి ఆందోళన చేసినా ప్రయోజనం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా నీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ పోయింటే వాళ్ళు తక్కువదారు నీళ్ళు కురుస్తామన్నారు. కొంతమంది పశువులు, ఎద్దులు, గొర్రెలు చాలా ఉన్నాయి. పని పెట్టి ఒక మనిషి నీళ్ళ కోసం ఇంటి దగ్గర ఉండాలి. నైట్ టైం కరెంట్ ఉంది కాబట్టి నైట్ టైం తోలుతున్నారు నీళ్ళు ట్రక్ ద్వారా. చెప్పినా గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ట్రక్కులు ఎప్పుడో వచ్చేది, కరెంటు కోసం కాసుకోవడం వల్ల. ఈ సమస్య ఏ ఒక్క అంతర్గంగది మాత్రమే కాదు, జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.